హ్మ్. 'చిల్లర దేవుళ్ళు' పుస్తకం మెయిన్ ఒక కన్‌క్లూజన్ వచ్చేసి, ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండొద్దు, మనం ఒక అధికారం ఉంటే ఏ విధంగా దుర్వినియోగం చేయొద్దు అని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ప్లస్సు అధికారం ఉంది కదా అని చెప్పి ఒకరిని హింసించవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. హింసించిన తర్వాత మళ్ళీ బాధపడేది కూడా మనమే. అధికారం ఉన్నప్పుడు హింసించి అధికారం కోల్పోతే ఏ విధంగా ఉంది అని ఆలోచించవద్దు. ఇప్పుడు మేడలో ఉండే దొరకి ఏం తెలుస్తుంది ఆరు బయట ఉండే పని వాళ్ళ గురించి. కాబట్టి దీని గురించి మనము ఒక పనివాడిలాగా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరిపైన చేయి చేసుకోవద్దు. చేయి చేసుకున్నాక కూడా పశ్చాత్తాప పడితే కూడా ఏమీ రాదు. ఇప్పుడు గడిలో ఉండే దొర ఒక మామూలు వ్యక్తిని చంపేసి దాన్ని ఏ విధంగా మాఫీ చేయాలని చూస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధికారము, డబ్బు ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ శాశ్వతం కాదు. కానీ ఒక ప్రాణం పోతే ప్రాణం రాదు అని చెప్పేసి ఈ యొక్క చిల్లర దేవుళ్ళ పుస్తకంలో వివరించడం జరిగింది. మన దాశరథి రంగాచార్య. ఇది ఒక ఎక్సలెంట్ బుక్కు. అన్ని బుక్‌లలో కంటే ఇది చాలా బెటర్ బుక్ బుక్కు అని చెప్పవచ్చు. ప్లస్ దీంట్లో క్యాస్ట్ వైజ్‌గా అన్ని మతాలు ఏ విధంగా ఆచరిస్తున్నాయి. ప్లస్ మనకి ఆ టైంలో హిందూ మతంలో కూడా హిందువులను గౌరవించకపోతే వాళ్ళని ముస్లింలోకి మార్చాల్సిన తీరు అవన్నీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనము మన విశ్వాసాలను ఎప్పుడు కోల్పోదు. అంటే మనం ఏ మతంలో అయితే ఉన్నామో ఆ మతంనే మన లైఫ్ టైము దాన్నే స్వీకరించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హిందూగా పుడితే హిందువులాగానే ఉండడానికి ట్రై చేయాలా. ఒక క్రిస్టియన్‌గా ఉంటే క్రిస్టియన్ లాగానే ఉండాలా. కానీ మనము మన పుట్టుకతో వచ్చిన మతాన్ని ఖచ్చితంగా మనము ఆదరించాలి. అదే మతంలో మనం కొనసాగించాలని చెప్పేసి ఈ చిల్లర దేవుళ్ళ పుస్తకంలో వివరించడం జరిగింది. థ్యాంక్